అందరు క్షణార్థులు లా ఎట్టుర్రా అందరు నింబలమేనా నేనైతే నింబలంనా యాంది ఏడుకొచ్చింది అనుకుంటారా బాలాపూర్గా పొద్దుగాలనేమో పెద్ద గణేశుడు ధూమ్ధాం అయితే సాయంత్రం బీసీ యూత్ ఆధ్వర్యంలో ధూమ్ధాం చేయడానికి ఇక్కడ ఉన్న అన్నలు అయితే అందరు ధూమ్ధాంగా రెడీ గుర్రు. బీసీ యూత్ అంటే మీరు అందరు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బలం ఉన్న క్యాస్ట్ అని చెప్పేసి గర్వంగా చెప్తున్నారు. ఎందుకంటే మా దగ్గర పైసలు లేకున్నా బలం ఉంది, నలుగురు సాయం చేసే గుణం ఉందని చెప్పేసి అన్నలు అయితే నాకు ఎప్పుడైంది అందరికి తెలిసే ఇవాళగా బీసీ యూత్ ఆధ్వర్యంలో గణేశుడు బయలుదేరికి రెడీ ఉన్న గత సంవత్సరం రావుల లింగం ఇక ఏ పార్టీలు ఉన్నవే కాంగ్రెస్ పార్టీ ఇక ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే ఇప్పుడు రూలింగ్ అవుతుంది. ఇక టీఆర్ఎస్ పార్టీలో కొత్తనో రానో తెలియదు కానీ 1,21,000 రూపాయలు గత సంవత్సరం లడ్డు కైవసం చేసుకున్న ఈ సంవత్సరం అందరి ముందు గత సంవత్సరం లడ్డు అయితే ఎట్లా తీసుకున్నాం అలాగే అందరి ముందు ఈరోజు నాకు సన్మానంతో సహా నేను అందరి ముందు డబ్బులు ఇవ్వడం జరిగింది. సరే మళ్ళీ అనంతరం ముచ్చట్లు నడుచుకుంటే మన లడ్డు ఎందుకు కొన్నాడు, మళ్ళీ ఎట్లా అనిపించింది, ఏమనుకొని కొన్నాడు, మళ్ళీ ఎట్లా మంచిగా అనిపించిందో ముచ్చట్లు అన్న. నమస్తేనే. ఏ పేరు నీ పేరు? రావుల లింగం. ఏం చేస్తుంటావు? బిజినెస్ చేస్తావు. ఏం బిజినెస్ చేస్తావు? ఎట్లా నడుస్తుంది మళ్ళీ రియల్ ఎస్టేట్? అమ్మ నాన్న అందరు మంచిగురా? ఇంత నిమ్మలమే అంటావు. ఎంతమంది పిల్లలు? 2. పోతారా హై స్కూల్కు? ఒక కామ్ పోతుందో కామ్ ఇంటికాడు ఉందా అంటావు. మళ్ళీ పోయిన తప్ప లడ్డు కొన్నాం, మళ్ళీ ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందా? మనం అనుకున్న కోరికలని కోరినాయా? చెప్పాలి. నీ తరఫు నుంచి మళ్ళీ V3 ఛానల్కి గణపతి నిమగ్నేశ్వర శుభాకాంక్షలు కూడా చెప్తారు నీకు చేద్దాం. మళ్ళీ నాకు ప్రశంసంగా 2 లక్షల వేలకి లడ్డు తీసుకున్నాను. నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. అందులో మన గణేశం తీసుకున్నందుకు నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. అందుకోసమే ఈసారికి మళ్ళీ తీసుకున్నాం ట్రై చేస్తున్నాం. నా వంట ప్రయత్నం చేద్దామనుకుంటున్నాం. ఆ దేవుడు ఆశీర్వాదం ఇంకా కూడా సంవత్సరం 1,20,000 తీసుకున్నా. నాకైతే మస్తు ఆనందం అనిపించింది. గీతాబా కూడా తీసుకోనికైతే రెడీగా స్వామి కృపుంటిగా తీసుకుంటేనేమని చెప్పేసి 2 ముచ్చట్లు చెప్పిండు. శనార్థి అన్న మంచి విలువైన సమయం ఇచ్చి 2 ముచ్చట్లు చెప్పినందుకు ఇప్పుడు ఇక మళ్ళీ గీతాబా లడ్డు సవాల్ చేయనికైతే రెడీగులు చూద్దాం. మళ్ళీ ఎవరు తింటారో ఎవరు తీసుకోవనిక రెడీగుర్రు.
ఈ లడ్డు దక్కించుకున్నందుకు చాలా గౌరవంగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. కమిటీ సభ్యులకు అందరికీ నేను కృతజ్ఞతని. జై బోలో గణేష్ మహారాజ్కి. మనం చూసినట్టయితే బీసీ యూత్ ఆధ్వర్యంలో ఇక లడ్డు అయితే సవాల్ అయిపోయింది, అన్న అయితే ఉన్నాడు. మరి ఇక్కడ కూడా ఇప్పటిదాకా లడ్డు సవాల్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు అన్నట్టు కనిపించున్నారు. ఇక అన్నతోటి కూడా రెండు ముచ్చట్లు తీసుకున్నారు. అన్న నమస్తేనే, చెప్పాలన్నా ఏ పేరు నీ పేరు? బాలాజీ చెప్పాలా? మనం ఈ బీసీ యూత్ కూడా ధూమ్ ధామ్ చేసి లడ్డు సవాల్ చేసినాం, మంచిగా అనిపించారు. ముచ్చట్లు చెప్పాలి. గణేష్ భగవాన్ నుంచి ఈనాటి వరకు నిర్వహిస్తున్నాము. మాకు గ్రామ పెద్దలు కానివ్వండి, బస్తీ పెద్దలు కానివ్వండి, మేము ఈ యొక్క సిద్ధ చేసినా కూడా గ్రామ పెద్దల దగ్గర, మా బస్తీ పెద్దల దగ్గర, మా యూత్ సభ్యుల దగ్గర తప్ప ఇక్కడ చెందది మేము ఆనాడు ఈనాడు వరకు కూడా మేము పైసలు 150 రూపాయలు కార్యక్రమాన్ని సాగుతున్నాము. సాగుతున్న పెద్దలందరికీ ఇంకో విషయం ఏంటంటే మా దగ్గర తీసుకున్నాడు వారి వారి కుటుంబ సభ్యులకు సుఖసంతులు ఉండాలని చెప్పి మా కమిటీ తరఫున ముఖ్యంగా మీకు కూడా పిలువగానే వచ్చినందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మేము ఇదే కాదు కూడా అందరి సహకారాలతో ఘనంగా నిర్వహిస్తామని కోరుకుంటూ సెలవు. ఈ బీసీ యూత్ ఎప్పుడు స్టార్ట్ అయింది? బీసీ 93 అప్పుడు ఎంతమంది స్టార్ట్ అయింది ఇక్కడ? 93 బాలాపూర్లో బీసీ యూత్ అంటే ప్రత్యేకత, మన అంత మంచి పేరు మీకు ఎలా వచ్చింది? ఏర్పాటు చేసుకుని వినాయకుడిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ధన్యవాదాలన్నా, మీ విలువైన సమయం మీ చింత మంచి సందేహం. ఆఖరికి మా V3 న్యూస్కి మీ తరపు నుంచి మన శుభాకాంక్షలు తెలియజేస్తారా? బీసీ సంఘం తరఫున బీసీ తరఫున పిలవగానే వచ్చినందుకు ప్రత్యేకంగా TV3 వారికి మరి మరొక సీను వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ధన్యవాదాలన్న, మంచి సందేశం. అట్లనే ఇంకా బీసీ లీడర్ ఇక్కడ ఉన్నారు, ఆయనను కూడా అడిగి 2 మాటలు తెచ్చుకో. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు నీ పేరు? మేకల సంజీవ. మేకల సంజయ్. ఏం చేస్తుంటావే? నేను వ్యవసాయం చేస్తుంటాను. మళ్ళీ ఎట్లా నడుస్తుంది వ్యవసాయం? బాగా దేవుని దయవల్ల ఫస్ట్ ఇక్కడ బీసీ సేవా సంఘం ఆధ్వర్యంలో మొట్టమొదటిగా నేనే 21,000కి లడ్డు కైవసం చేసుకుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ దేవుని ఆ మహావినాయకుని కృపా కటాక్షాలు మా కుటుంబానికి ఎల్లవేళలా సహకరిస్తుంది. ఈ యొక్క దేవుని బాలాపూర్ అంటేనే ఈ యొక్క వినాయకుని లడ్డు ఈ యొక్క బాలాపూర్ అసలు వినాయకుడు అనేది బాలాపూర్ బీసీ యూత్ నుంచే బాలాపూర్ వినాయకుడు మా పెద్దలు బీసీ సంఘం పెద్దలు మా నాన్నలు ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇలా బాలాపూర్ అంటేనే ఇలా యావత్ ప్రపంచము గర్విస్తుంది. అంటే మా బీసీ పెద్దలని ఇలా యావత్ ప్రపంచానికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీ పెద్దలు ఆనాడు మా నాన్నలు ఈ యొక్క బిల్డింగు మేము ఏ వినాయకుని తెచ్చి ఇక్కడ పెట్టుకోలేదు, మాకు భూమిలో దొరికింది. మా యొక్క బాలాపూర్ పెద్దలకు ఆనాడు నుంచి ఈనాడు మా పెద్దలను మేము స్మరించుకుంటూ ఇంత వైభవంగా మాకు సహకరిస్తున్న మా బస్తీ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే V3 బృందాన్ని కూడా మేము పిలవగానే వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క లడ్డు కైవసం చేసుకున్న వనం విజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా మా బీసీ సంఘం వినాయక చవితి కమిటీ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ముప్పిడి ప్రశాంత్, హంజా బాబు వారి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవకాశం ఇచ్చిన V3 వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై బలో గణేశ భగవానికి, జై బలో గణేశ భగవానికి జై. ధన్యవాదాలు అన్న, మంచి ముచ్చడి చెప్పిన. మళ్ళీ అట్లనేగా లడ్డు అన్నతో కూడా 2 ముచ్చట్లు నడుచుకుంటాం. అలా ఇక నమస్తే అన్న. ఏం పేరే నీ పేరు? విజయ్ కుమార్ అన్న. విజయ్ కుమార్ అన్న, ఏం చేస్తుంటావు అన్న? జాబ్ చేస్తుంటా, బిజినెస్ చేస్తుంటా అన్న. జాబ్ చేస్తావు, రియల్ ఎస్టేట్ చేస్తావు. ఎట్లా నడుస్తుంది మళ్ళీ జాబ్? మంచిగా నడుస్తుందన్న. రియల్ ఎస్టేట్ ఎట్లా నడుస్తుంది? మంచిగా నడుస్తుందన్న. పోయిన తాపనేమో లింగం కొన్నాడు, మళ్ళీ ఈ తాపనేమో నువ్వు కొన్నావు. ఇక దేవుని దయ ఉండి దేవుని అనుగ్రహం ఉండి కొన్నా అన్న. మళ్ళీ ఈసారే కొంటావా? వచ్చే తాప కూడా మళ్ళీ కొనడానికి ప్రయత్నం. దేవుని దయ అనుగ్రహం ఉంటే వచ్చేసారి కూడా కొంటామన్నా. ఇంకో ముచ్చటాడతాం. మళ్ళీ లడ్డు ఇన్ని పైసలు పెట్టి ఎందుకు కొన్నావు? దేవుని మీద ఏమంటారు, దేవుని మీద నమ్మకంతో, దేవుని మీద ప్రేమతో భక్తితో కొన్నా. ఎన్ని ఖర్చు పెట్టాం మళ్ళీ దేవునికి పెడితే ఏమవుతుంది, దేవునికి పెడితే మనకేం కలిగేది లేదంటావు. అంతే చెప్పాలి. మళ్ళీ అమ్మారాని అందరు మంచిగా అందరు మంచిగా ఉన్నారు. ఈ తరపు నుంచి మీ బీసీ సంఘం నుంచి మా V3 న్యూస్ ఛానల్కు ముచ్చట చెప్పి మళ్ళీ ఆఖరిగా జై బోలో గణేష్ మహారాజ్కి జై. అబ్బబ్బబ్బబ్బా, మంచి ముచ్చట చెప్పాడు. మొత్తం మీద అయితే దేవుని ఆశీర్వాదం ఉంది కాబట్టి ఇలా లడ్డు కైవసం చేసుకున్నాడు బీసీ సంఘం నాయకుడి అన్న కూడా ఉండు. అన్న నమస్తేనే. నమస్తే అన్న. చెప్పాలి అన్న, ఎట్లున్నావు? బాగున్నా అన్న, నీ పేరే ఏం పేరే? ఉన్నా. ఇన్నవా ముచ్చట? మెగా బాయ్స్ అంటే గీననేమన్నట్టుంది. ఇక మళ్ళీ ఇప్పుడు అయితే దొరికింది మొత్తం మడుచుకుంటా. అన్న చెప్పాలి, మళ్ళీ మార్కెట్ లో మెగా బాయ్స్ అంటే మీద బ్రాండ్ పోతుంది. మళ్ళీ ఎట్లు అన్నదమ్ములు అందరూ మంచిగురా? ఇక అంతా మీ ఆశీర్వాదం, ఆ దేవుని ఆశీర్వాదం వల్ల అందరం మంచిగా ఉన్నాం. ఇక టీఆర్ఎస్ లో ధూమ్ ధామ్ చేసుకుంటే యువకులు ఎప్పుడు వేసుకొని ఏడుకోయినా మున్నాబాయ్ అంటే లొల్లి ధూమ్ ధామ్ నడుస్తుంది. నిజమేనా? అందరు అంటారు మళ్ళీ అట్లా. ఇక అందరు ఆశీర్వాదం ఇప్పటిదాకా చెప్పినట్టుగా అందరూ ఆశీర్వాదం, మా కాకాలు, స్నేహితులు, సోదరులు, వాళ్ళందరూ కార్యకర్తల వల్ల మేము ఇవాళ ఈ రోజులో మంచిగా ఉన్నాం. ఇప్పటికే అందరు ఆశీర్వాదం ఉంది కాబట్టి ఫ్యూచర్ లో ఒక మంచి లీడర్ నలుగురు సేవ చేస్తా అంటావు. తప్పకుండా దేవుని అనుగ్రహం వల్ల మనకు వచ్చిన దాంట్లో నాకు కొంత వంతుగా నా వంతుగా ప్రజలకు కానీ మంచి వాళ్ళకి, చెడు వాళ్ళకు, గరీబ్ వాళ్ళకు మనకు సాయం, మనతో అయినంత వరకు సాయం ప్రజలకు చేసుకుంటూ పోతా. ఇది మాత్రం 100% మన జీవితకాలంలో మాత్రం ఉన్నది ప్రజల కోసమే. ధన్యవాదాలు అనే మంచి ముచ్చట చెప్పిన. ఇక ఆఖరికి మా V3కి మళ్ళీ నీ తరపు నుంచి శుభాకాంక్షలు చెప్తావా? 100% V3 సోదరులకు, చూసే వాళ్ళ వ్యూవర్స్ అందరికీ ఈ V3 కూడా మాకు మీడియా తరపున మా బాలాపూర్ నుంచి ఈ సూటి రంగారెడ్డి కానీ ఇట్లకైనా మన మొత్తం లోకల్లో మా బీసీ తరపున మా బాలాపూర్ని బాగా కవర్ చేసి మమ్మల్ని ప్రజలకు తీసుకుపోతున్నందుకు ముఖ్యంగా V3 మన శ్రీనివాస్ గారికి, అలాగే కెమెరామెన్ గారికి, ఈ V3 మా శ్రీనివాస్ సోదరుడు మా మామగారు ఆయన శ్రీనివాస్ గారికి ముఖ్యంగా మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎల్లవేళలా అందరూ బాగుండాలి. ఈ వినాయక చవితికి అందరి బాలాపూర్ గ్రామ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ గణేశుని ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి. ముఖ్యంగా మా లడ్డు కొన్నాడు విజయ్,
ఆయనకు ఆ ఆశీర్వాదాలు అందరూ గణేశుని ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అబ్బా సూపర్ ముచ్చట చెప్పిండి. ధన్యవాదాలు అన్న, మీ మంచి సందేశం చెప్పినందుకు. అన్న నమస్తేనే, బాగున్నావా? బాగున్నా. ఏం పేరు నీ పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్ రెడ్డి, ఎట్లున్నావు? బాగున్నా, చాలా బాగున్నా. చాలాలాగా అనిపించక మన అమెరికా లండన్ పోయినావా? ఏం లేదు, నువ్వు వస్తలేవు అంతే తేడా. అమ్మాయి అందరు బాగురా? అంత క్షేమమే, అంత నిమ్మలమే. ఊర్లో గణేశుని పండుగ అయితే జోరు చేస్తున్నారు, చాలా జోరు. నీ తరపు నుంచి మా వీధి ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెప్తావా? ఈ బాలాపూర్ గణేష్ అంటేనే చాలా నమ్మకంతో పూజ చేస్తారు కాబట్టి అందరూ ఇది చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు. నేను చెప్పేది ఏంటంటే ఈ ఒక కార్యక్రమాన్ని సఫలంగా అందరూ నిమజ్జనం వరకు క్షేమంగా వెళ్ళి అందరూ మంచిగా రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దీంతో ముగిస్తున్నాను. జై బోలో గణేష్ మహారాజకి జై. అబ్బా సూపర్ ముచ్చట చెప్పిన అన్న, జ్ఞానాన్ని కూడా అడుచుకుంటా. అన్న నమస్తేనే. నమస్తేనా. ఏం పేరు అన్న నీ పేరు? పాల్వాయి శ్రీకాంత్. పాల్వాయి శ్రీకాంత్. అగో మన పెద్ద గణేశుని కాడ పాట పాడిపించి సీడీ రిలీజ్ చేసింది నువ్వేనా? నేనే అన్న. పాట అయితే సూపర్ ఉంది. మళ్ళా సంతోషం అన్న. చెప్పాలి, మన అమ్మ నాన్న అందరు బాగురా? అమ్మ నాన్న అందరు బాగుండ్రు. ఎంతమంది మీరు అన్నదమ్ములు? మేమిద్దరం అన్నదమ్ములము. మళ్ళీ ఏం చేస్తావు దందా? నేను మంగళపారేనా, కటింగ్ షాప్. దుకాణాలు ఉన్నాయి, ధూమ్ధాంగా నడుస్తున్నట్టు. ధూమ్ధాం. తప్ప పాట పాడిపించడం మళ్ళీ ఎట్లుంది నీ పాట? చాలా బాగుందని చెప్పి ప్రేక్షకులు వీక్షించిన వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అవును, నేను ఇంకో ముచ్చటినమ్మన్నా, నువ్వు జగన్ రెడ్డి ఎంబడి పాటలు కూడా వాడి కప్పు కొట్టుకొచ్చింది నువ్వేనా? ఓయమ్మ చెప్ప కూడా చేయకూడదు, అన్ని మీరే తెచ్చుకుంటారు. రవీంద్ర భారతిలో మేము భజన కాంపిటీషన్స్కి వెళ్ళినాము. హైదరాబాద్ ఇది భాగ్యనగర్ గణేశోత్సవ సమితి. దాంట్లో మాకు మొదటి ప్రైజ్గా బాలాపూర్ గ్రామానికి రావడం జరిగింది. మాకు దీనికి పాట పాడిన మా గురు జగన్ రెడ్డి వెంకటాచారి, దాంతోపాటు నిరు నాగేష్, ముత్యాల వినోద్, నేను పాల్వాయి శ్రీకాంత్, నేను కూడా ఈ యొక్క బృందం మేమందరం కలిసి రవీంద్ర భారతిలో పాల్గొనడం జరిగింది భజన పోటీల్లో. దాంట్లో మొదటి ప్రైజ్ బాలాపూర్ గ్రామానికి రావడం జరిగింది. అది మాకు చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఇళ్ళవేళలా ప్రతి ఏటా ఈ 93వ సంవత్సరం నుండి ఈరోజు వరకు గణేష్ నిమజ్జనంలో భజనతోని భక్తి పాటలతోని ఊరేగింపు జరిగేది. అదేవిధంగా ఈరోజు మన రవీంద్ర భారతిలో కూడా మేము పాడిన పాటలు చాలా బాగున్నాయని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది. మాకు మొదటి ప్రైజు నియమించి మాకు ధన్యవాదాలు చెప్తూ, సంతోషాలు చెప్తూ, శుభాకాంక్షలు చెప్తూ అది మెమోరాండం ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. మాకు ఆ యొక్క ప్రైజ్ ఇచ్చినందుకు చాలా సంతోషం. ఇంకోటి, ఈ యొక్క లడ్డు బీసీ సంఘం లడ్డు గత సంవత్సరంలో నేను ప్రెసిడెంట్గా ఉండుంటే 1,20,000కు రావుల లింగం గారు కైవశం చేసుకోవడం జరిగింది. ఈ ఏటా 1,31,000 రూపాయలకు వనం విజయ్ కుమార్ గారు లడ్డు కైవశం చేసుకోవడం జరిగింది. అంచెలంచెలుగా ఈ యొక్క లడ్డు వేలంపాట ఎదుగుతూ ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరియు ఈ యొక్క లడ్డు కైవశం చేసుకున్న వారందరూ కూడా ఆ యొక్క భగవంతుడు ఆశీర్వాదాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు, ఆరోగ్యాలు ఎల్లవేళలా కలిగి ఉండాలని చెప్పి బీసీ సంఘం తరఫున నేను కమిటీ సభ్యుల తరఫున ఈ యొక్క భగవంతుని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా V3 ఛానల్ ఈ యొక్క ఎందుకంటే నవరాత్రులు, బాలాపూర్ నవరాత్రుల్లో మేము ఛానల్ చూడాలంటే V3 ఛానల్ చూడాలి. అందులో బాలాపూర్ చరిత్ర ఏం జరుగుతుంది, అప్డేట్స్ అని కూడా V3 ఛానల్లో వీక్షించినాం. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా V3 ఛానల్ని వీక్షించాలి. ఈ యొక్క ఛానల్కు మా తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. శ్రీనివారు ఈ యొక్క ఛానల్ని అభివృద్ధి చేయడానికి చూడడం చాలా కష్టపడుతుండు. ఇది అంతలంచెలుగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క ధన్యవాదాలు, ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషం. ధన్యవాదాలు అన్న, నీ విలువైన సంబంధించి ఇంత మంచి ముచ్చట ఫ్యూచర్లో కూడా నువ్వు మంచి కళాకారులు కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళీ గట్లనే జ్ఞానాన్ని కూడా రెండు ముచ్చట్లు నడుచుకోవాలి. అమ్మ నాన్న అందరు బాగురా? బాగున్నారా? ఏం చేస్తున్నాం మళ్ళీ ఇప్పుడు? కొలువు బిజినెస్ ఎట్లా నడుస్తుంది? పర్వాలేదన్నా. మళ్ళీ నీ తరపు నుండి మా V3 ప్రేక్షకులకు శుభాకాంక్షలు ఓయమ్మ ఈయన ఏం తెలియనట్టు ఎంకుండ అయ్యా. ఈయన మొత్తం కర్త క్రిమ అంతా ఈయననే అనమాట. సంఘానికి ప్రెసిడెంట్ సాబు మళ్ళీ శనార్థి ఈ తరపు శుభాకాంక్షలు చెప్పాలి. గణేశుని శుభాకాంక్షలు అందరికీ. ధన్యవాదాలు అన్నయ్య. జర ముంగడికి పోయి కూడా 4 తోటిగా 4 ముచ్చట్లు నడుచుకుందాం మళ్ళీ.
పండుగ వాతావరణం నెలకొన్నది. ఆ యొక్క మహావినాయకుడు ఈ యొక్క మన బాలాపూర్ బజార్ బస్తీలో పునర్ కావడము, మన బజార్ బస్తీ అందరికీ బీసీలు మన ప్రాణాలు మన పెద్దలు మన బిల్డింగ్లు కాకుండా ఇక్కడ వినాయకుడు దొరకడం జరిగింది. ఇలా యావత్ భారతదేశానికి ఇలా బీసీ ప్రజలు ఇలా ఎంతో మేలుకొల్పని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఈరోజు బాలాపూర్ గ్రామంలోనే మొట్టమొదటిసారిగా బీసీ యూత్ అసోసియేషన్ మన పెద్దలు మన నాన్నలైనటువంటి వారి పేరు ఇలా స్మరించవలసిందిగా మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు బాలాపూర్ గ్రామం అంటేనే బీసీ యూత్ అంటేనే గణేశుడని మీ అందరూ మరవద్దని మరొకసారి తెలియజేస్తున్నా. అలాగే ఈ యొక్క మన నవరాత్రులు ముగించి ఎంతో వైభవంగా ఉత్సాహంగా మన ముప్పిడి ప్రసాద్ గౌడ్ మరియు హంస బాబు గారు దీని ఆధ్వర్యంలో ఈ బండి ఎంతో సూర్య నిర్మాణానికి ముందుగా పండిత్ దేవరామ దేవుడు పేరున్న ఈ యొక్క సంఘం ఆవిర్భావం అయింది. తదనంతరం గ్రంథాలయంలో నడిచింది. ఆ తర్వాత మా మాపేట పెద్దవాళ్ళు సహకారం తీసుకొని మా పేరులో ఈ భవనం నిర్మాణం జరగడం జరిగింది. ఈ భవనంలో వినాయకుడు ఇప్పుడు నుంచి నిర్మించడం జరిగిబట్టి మా ఆధ్వర్యంలో 12 సంవత్సరాల నుంచి ఇందిరాన్ని ఇక్కడ పెడుతున్నాం. నాగార్జున సాగర్ని తీసుకెళ్తున్నాం. ఈ యొక్క లడ్డు వేలం జరగడంతో పాటు ఎన్నో మంచి కార్యక్రమాల్లో మా యొక్క బీసీ సంఘం సభ్యులు కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఎన్నో మంచి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ గ్రామ ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఆ భగవంతుడు అష్టైశ్వర్య ఆరోగ్య ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత సంవత్సరం లడ్డు వ్యవసాయం చేసినటువంటి రావుల లింగం గారిని వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తూ తమ్ముడు సోదరులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడుపుతున్న మన కమిటీ సభ్యులు అధ్యక్షుడు ప్రశాంత్ గౌడ్ మరి వారి ప్రశాంతంగా జరుపుకోవాలని ఆ గణపతి అందరికీ ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మన బాలాపూర్ గ్రామాన్ని చల్లంగా చూడాలని మనసారా కోరుకుంటున్నాం. జై బలో గణేష్ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా బీసీ సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ ఆనాడు 100 రూపాయలు వేసుకొని ఈ రోజులో కూడా ఒక సభ్యులు 2,000 రూపాయలు వేసుకొని మెంబర్షిప్ జీవనం వేసుకొని కూడా ఆ విధంగా చేస్తూ ఈ యొక్క వినాయకుడు నిలుపుకున్నాము. ఈ యొక్క వినాయకుడు బాలాపూర్ గ్రామ పెద్దలు ఈ యొక్క బస్తీ మాత్రమే చెందడం జరుగుతుంది. కావున అప్పటి నుంచి వరకు చాలా సమానంగా ఈ యొక్క నవరాత్రులు వినాయకులు నిర్వహిస్తున్నారు. మాకు సహకరించిన గ్రామ పెద్దల కానివ్వండి, బస్తీ పెద్దల కానివ్వండి, బీసీ సంఘ సభ్యుల కానివ్వండి, పేరు పేరున ధన్యవాదాలు చెప్తే ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు మన సమస్య అనుభవిస్తున్న రావలింగంగా వచ్చారు. మొదటగా ప్రశాంత్ మరియు అందరూ కూడా రావలింగంగా సత్కరించాల్సి ఉన్నాయి. ఇంకా మంచిగా ఇంకా జరుగుతుంది.